దీపికా పదుకొనె రీసెంట్గా తను ఏ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అని చెప్పేసి మనం వింటూ ఉన్నామో ఆ సినిమాలన్నింటిలో నుంచి కూడా దీపికా పదుకొనెని తీసేస్తున్నారు. తన బిహేవియర్ కారణంగా, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా తనంతట తానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా తను చెప్పినటువంటి రూల్స్నే డైరెక్టర్ పాటించాలి, తను చెప్పిన రూల్స్నే ప్రొడ్యూసర్ పాటించాలి, తను చెప్పిన రూల్స్నే టీం అందరూ కూడా పాటించాలి అని చెప్పేసి తను చాలా కరాఖండిగా చెప్తున్నారంటూ కొన్ని ప్రాజెక్ట్ నుంచి చాలామంది తీసేశారు, మనము స్వయంగా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే రాకా సినిమాలో కూడా, అంటే అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా దీపికా పదుకొనె హీరోయిన్ అని చెప్పేసి మనము చాలా రోజుల ముందే కూడా మనం విన్నాము, చూసాం కూడా, కొన్ని గ్లిమ్స్ కూడా చూసాం మనం. అయితే టైటిల్ అనేది రీసెంట్గా మనకు చెప్పారు. అయితే ఈ సినిమా నుంచి కూడా దీపికా పదుకొనె తప్పుకున్నారు, తీసేశారనే విధంగా ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. బట్ అందులో ఎంతవరకు నిజం ఉంది? 100% నిజము అని చెప్పలేము, కాదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం వింటూనే ఉంటాం, సోషల్ మీడియాలో కొన్ని 100 న్యూస్లు వచ్చాయనుకోండి, అందులో కనీసం ఒక 80% పీపుల్ అయినా కూడా దాని గురించి నిజమే చెప్తారు అంటూ కూడా మనకు అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు రాకా సినిమా నుంచి కూడా నిజంగానే దీపికాని తీసేశారా, లేకపోతే తనే తప్పుకుంటే కారణం ఏంటి, తీసేస్తే కారణం ఏంటి? ఈ విధంగా చాలామంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్, అదేవిధంగా దీపికా పదుకొనె ఇందులో హీరోయిన్ అని చెప్పేసరికి చాలామంది కూడా ఈ సినిమా పై ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే దీపికా పదుకొనె బాలీవుడ్లో ఒక సూపర్ స్టార్ లేడీ అన్నమాట. సో అందరూ కూడా తన సినిమాలంటే ఏగబడి మరి చూస్తూ ఉంటారు అటు సైడ్. సో తను ఇక్కడ మన దగ్గర వచ్చి మన సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగానే ఉంటాయి. అయితే ఇప్పుడు తను తప్పుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, తను రెండోసారి తల్లి కాబోతుంది, అందుకోసం అని చెప్పేసి సినిమా నుంచి తప్పుకుంది. మరి ఈ సినిమాలో చూస్తూ ఉంటే యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, ఆ విధంగా ప్రెగ్నెంట్గా ఉండి యాక్షన్ సీన్స్ చేయలేదు కదా అని చెప్పేసి అందుకోసమే మానేసింది, తీసేశారు, తన్ని వద్దనుకొని వెళ్ళిపోయింది అనే విధంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అఫీషియల్గా ఈ యొక్క రూమర్స్ అన్నీ కూడా విన్న తర్వాత టీం వాళ్ళు ఒక మనకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అసలు దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకుందని ఎవరు చెప్పారు? ఆ ఒక రూమర్స్లో మాత్రం ఏ మాత్రం వాస్తవాలు లేవు, అదంతా కూడా అవాస్తవమే అంటూ వాళ్ళు మాత్రం చెప్పారనమాట. అండ్ వైద్యుల సూచనల మేరకు మేము మాత్రం సరైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని తనకు తగ్గట్టు షూటింగ్ మాత్రం చేస్తున్నాము. సో దీపికా పదుకొనె ఈ సినిమాలో ఖచ్చితంగా తనే హీరోయిన్గా ఉంటుంది, తన ప్లేస్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేదు, తను తీసేయలేదు అంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చే వాటి అన్నింటినీ కూడా నమ్మాలి అని చెప్పేసి లేదు, నమ్మోదని కూడా చెప్పేసి లేదనమాట. బట్ ఏదైనా ఒక న్యూస్ చెప్పారంటే దాని గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనం అవును కాదని నిర్ధారణ చేసుకోవాలి.